హలో అండి. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సరే, ఈరోజు మనకి బిగ్ బాస్ నవంబర్ 27th ప్రోమో 1లోని మనకి ఒక సూడోకు క్వశ్చన్ అనేది అక్కడ ఇచ్చారు కదా, అవునా? సో అసలు అలాంటి క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి మనం చూద్దాం. సో ఎందుకు నాకు ఇది క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ అనిపించింది, సో దీనికి కూడా మనం లాజిక్ కూడా ఉందన్నమాట దీనికి. సో అందుకని నాకు ఈ క్వశ్చన్ ఎందుకో చెప్పాలనిపించింది. సో అవుట్ ఆఫ్ ది సిలబస్ అయినా సరే సరదాగా ఈ క్వశ్చన్ అయితే మనం ఈరోజు చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటో ఫస్ట్ మనం క్లియర్గా తెలుసుకుందాం. ఏంటంటే 1 నుంచి 9 నెంబర్స్ మొత్తం అన్నిటినీ ఈ బాక్సెస్లో ప్లేస్ చేయాలన్నమాట. మొత్తం ఎన్ని బాక్సులు ఉన్నాయండి? కరెక్ట్గా 9 బాక్సెస్ ఉన్నాయి కదా. ఈ 9 బాక్సెస్లో ప్లేస్ చేయాలంట. ఇప్పుడు ఇలా ప్లేస్ చేసిన దీని సమ్ వచ్చేసి 15 అవ్వాలంట, దీని సమ్ 15 అవ్వాలి, దీని సమ్ 15 అవ్వాలి. అలాగే ఇటు చూసినా సరే 15 అవ్వాలంట. అలాగే ఈ డయాగ్నల్లో చూసినా సరే మనకి 15 అవ్వాలి సమ్. సో ఎటు చూసినా సరే టోటల్ అనేది ఎప్పుడు కూడా ఎంత రావాలంటున్నారు? 15 రావాలంటున్నారు. ఈ డయాగ్నల్ కూడా అండి, మొత్తం డయాగ్నల్స్ చూసినా, హారిజాంటల్గా చూసినా, అలాగే వర్టికల్గా చూసినా, ఎటు సమ్ చేసినా సరే 15 రావాలి అనేది క్వశ్చన్ అనమాట. అసలు ఇలాంటి క్వశ్చన్స్ని జనరల్గా మనం ఎలా సాల్వ్ చేయాలి? ఓకే, అలా నెమ్మదిగా ట్రై చేసుకుంటూ వెళ్తే నార్మల్గా ఆన్సర్ వస్తుంది. బట్ కరెక్ట్గా ఎలా ఆన్సర్ చేయాలి, ఫాస్ట్గా ఎలా ఆన్సర్ చేయగలం, అది మనం ఇప్పుడు చూద్దాం, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 1తో పాటు ఇంకొక ఒక 2 నెంబర్లు కలపాలి కదా, అప్పుడే కదా 15 అవుతుంది. సో 1కి ఏ 2 నెంబర్స్ కలిపితే 15 అవుతుంది? మొదటి ఛాన్స్ అంటే 1కి 14 కలిపితే 15 అవుతుంది. సో 14 ఏ 2 నెంబర్స్ కలిపితే వస్తుంది? ఏ 2 నెంబర్స్? 6, 8 కలిపితే 14 అవుతుందా? అవునా? ఇంకొక ఛాన్స్ ఏమైనా ఉందా? ఇంకొక ఛాన్స్ 9, 5 ఉందా? 5ని 9ని కలిపినప్పుడు కూడా 14 అవుతుందా? ఇంకో ఛాన్స్ ఏమైనా ఉందా? ఇంకో ఛాన్స్ 14 కావాలంటే 7 కలపాలి, కానీ 7ని ఒకసారి కదా యూజ్ చేయాలి. ఈ నెంబర్స్ అన్నిటినీ కూడా ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి, ఓకేనా? సో ఇంకేమైనా 14 వచ్చే ఛాన్స్ ఉందా? ఇంకా నాకేం కనిపించట్లేదు. 2ని తీసుకున్నాం అనుకోండి 12 కలపాలి, 3ని తీసుకున్నాం అనుకోండి 11 కలపాలి, 4ని తీసుకున్నాం అనుకోండి 10 కలపాలి, 5ని తీసుకుంటే 9 కలపచ్చు, 6ని తీసుకుంటే 8 కలపచ్చు, 7ని తీసుకుంటే ఇంకో 7 కావాలి, మనకు లేదు. ఆల్రెడీ 8ని వాడేసాం, ఆల్రెడీ 9 వాడేసాం. సో 1కి 2 ఛాన్సులు మాత్రమే ఉన్నాయి, ఓకేనా? 2 ఛాన్సులు మాత్రమే ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ చివర్లో కార్నర్లో కనుక 1 వేసామనుకోండి, ఈ కార్నర్లో వేస్తే ఏమవుతుంది? కార్నర్లో వేసిన నెంబర్ ఇటు సమ్ము అవుతుంది, ఇటు ఒకటి సమ్ము, ఈ సమ్లోని ఆ నెంబర్ ఉంటుంది, ఈ సమ్లోని ఆ నెంబర్ ఉంటుంది, ఈ డయాగ్నల్లో కూడా ఆ నెంబర్ ఉంటుంది, అవునా? సో మూడిట్లోని ఉండాలి ఆ నెంబర్. కానీ మనకి రెండిట్లోనే నెంబర్ ఉండడానికి ఛాన్స్ ఉంది. 1 అయితే ఏంటి 1 + 6 + 8 అనేది ఒక ఛాన్స్ అయితే 1 + 5 + 9 అనేది మరొక ఛాన్స్, ఓకేనా? సో ఈ 2 ఛాన్సులు మాత్రమే ఉన్నాయి, 1తో పాటు ఉండే 2 నెంబర్స్ ఇవే. సో 3 ఛాన్సెస్ లేవు, అంటే కార్నర్స్లో ఎక్కడా కూడా 1 రాదు అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. సో కార్నర్స్లో రాదంటే అయితే ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, అంతేనా? ఇంకా ఎక్కడా వచ్చే ఛాన్స్ లేదు. అలాగే మధ్యలో కూడా రాదు, ఎందుకంటే ఇంకా మధ్యలో వస్తే ఇంకా పెద్ద నెంబరు. ఇటు 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 అన్నిటికీ ఖచ్చితంగా ఆ నెంబర్ లింక్ అయి ఉండాలి. మీరు కామన్ సెన్స్ యూజ్ చేసినా సరే అక్కడ ప్రోమోలో చెప్పినట్టే మధ్యలో నెంబరు ఖచ్చితంగా ఇటు 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 ఉండాలంటే, అన్నిటికీ లింక్ అయి ఉండాలంటే ఆటోమేటిక్ ఏం చెప్పచ్చు? ఆ నెంబర్ మధ్యది అయి ఉండాలని చెప్పచ్చా? చూడండి, ఇటు 4 నెంబర్స్ ఉన్నాయి, ఇటు 4 నెంబర్స్ ఉన్నాయి. సో మధ్యలో నెంబర్ అయి ఉండాలి ఖచ్చితంగా. పోనీ సరే, మీకు ఆ ఐడియా తట్టలేదు అనుకుందాం, పక్కన పెట్టేద్దాం. సో మనకు ఒక విషయం అయితే అర్థమైంది కదా, 1 ఇక్కడ ఉండాలని అర్థమైంది కదా. లేదా ఇక్కడైనా వేసుకోండి, మీ ఇష్టం. 1 ఇక్కడైనా వేసుకోవచ్చు, ఇక్కడైనా వేసుకోవచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1ని ఇక్కడ వేసానండి, ఓకేనా? సో అప్పుడు 1 + 6 + 8 కదా, 1 + 5 + 9 కదా, అవునా? సో ఇప్పుడు క్లియర్గా చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 వేసాను అనుకోండి, ఇక్కడ 6 వేసాను అనుకోండి, లేదా 8 వేసాను అనుకోండి, అంటే ఇక్కడ 6, 8 ఈ లైన్లోని 6, 8 లేదా 8, 6ని వేస్తే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఇటు ఇటు ఇక్కడ 5 ఇక్కడ 9 వస్తాయా? లేదా ఇటు 9 ఇటు 5 వస్తాయా? అప్పుడు ఇక్కడ 9 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 9, 6, 15 అయిపోద్ది. అప్పుడు ఇక్కడ నెంబర్ 0 అవ్వాలి అప్పుడు, లేదా 9, 8, 17 అయిపోద్ది, ఎక్కువ అయిపోద్ది.
సో ఎప్పుడు కూడా ఇక్కడ మధ్యలో 6 కానీ 8 కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేవు. ఇటు 9 వచ్చినా ఇటు 9 వచ్చినా మధ్యలో 6, 8 వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో ఆటోమేటిక్ ఇక్కడ 1 ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ 5 ఇక్కడ 9 రావాలి. ఎందుకు రావాలి? ఇక్కడ 5 ఎందుకు రావాలంటే ఇక్కడ మధ్యలో 9 వచ్చింది అనుకోండి, ఇంక ఇటుపక్క నెంబర్ ఇంక ఎటుపక్క చూసినా సరే 8 యాడ్ అయిపోతుంది, ఎక్కువ అయిపోద్ది కదా. క్లియర్గా చెప్తాను చూడండి. మధ్యలోని 9 వచ్చింది అనుకోండి, ఇంక ఎటుపక్క చూసిన 8 వచ్చినా, ఇక్కడ 8 వచ్చినా, ఇక్కడ 8 వచ్చినా, ఇక్కడ 8 వచ్చినా ఆ సమ్మే 17 అయిపోతుంది కదా. మొత్తం సమ్ 15 కదా ఉండాలి. సో అందుకని 9 రావడానికి ఛాన్స్ లేదు. అలాగే 8 రావడానికి ఛాన్స్ ఉందా? 8 రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఇటుపక్క 9 వచ్చినా సరే ఆ సమ్ అనేది 15 కంటే ఎక్కువ అయిపోతుంది. అవునా? 7 రావడానికి ఛాన్స్ ఉందా? అది ఛాన్స్ లేదు. 9 వచ్చినప్పుడు ఆటోమేటిక్ 15 కంటే ఎక్కువ అయిపోతుంది. అవునా? 6 రావడానికి ఛాన్స్ ఉందా? ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే 9 ఇటుపక్కన వచ్చినప్పుడు ఆ రెండు నెంబర్స్ కలిపితేనే 15 అయిపోతున్నాయి, ఇంకో నెంబర్ అవసరం లేకుండా. సో ఆటోమేటిక్గా 5 మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? సో ఆటోమేటిక్గా 1 + 5 6 కదా, అంటే ఈ 9 చెప్పుకున్నాం కదా. 1 + 5 + 9 అనేది ఒక ఆప్షన్ అయితే 1 + 6 + 8 అనేది మరొక ఆప్షన్. మీరు ఇంక ఇష్టం అండి, 6ని 8ని ఇటు కానీ ఎటైనా పెట్టుకోవచ్చు. సరే నేను ఇటు 8 పెట్టా, ఇటు 6 పెట్టా, ఇంకా ఆటోమేటిక్గా యాడ్ చేయండి. 8, 5, 13, ఇంకో 2 కలిపితే చూడండి ఇలా డయాగ్నల్గా అయిందా 15. 6, 7, 8, 7 కలిపితే 15 అయిందా? 7, 5, 12, 3 కలిపితే 15 అయిందా? 8, 3, 11, 4 కలిపితే 15 అయిందా? ఇప్పుడు మొత్తం చూసుకోండి. ఇటు పక్క చూడండి, ఈ మూడిటి సమ్ 15 సరిపోయిందా? 8 + 6 + 1 15. ఎస్. ఈ సమ్ చూడండి, ఈ సమ్ 15 సరిపోయిందా? ఎస్. 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 అలాగే డయాగ్నల్ ఈ 15 సరిపోయిందా? ఎస్. ఈ డయాగ్నల్ 15 సరిపోయిందా? ఎస్. సో ఎటు చూసినా మనకి 15 వచ్చిందనమాట. ఇలా మనం సాల్వ్ చేసుకుంటాం. ఓకే, ఏదో ఈ క్వశ్చన్ ఎందుకు మీరు అంత సీరియస్గా చెప్తున్నారంటే లేదు. యాక్చువల్లీ ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ కానీ ఇలాంటివి మనం ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేసినప్పుడు మన మైండ్ ఇంకా కొంచెం యాక్టివ్ అవుతుంది. మన థింకింగ్ అనేది ఇంకొంచెం బాగా ఆలోచించడానికి, ఇంకొంచెం ఫాస్ట్గా మనం దేనైనా గ్రాస్ప్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ లాంటివి ఎప్పుడు కూడా. ఓకేనా? సో ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.